నీకు వసుంధర అంటే అంత ఇష్టం. దాని దుష్టబుద్ధి మీకెప్పటికీ అర్థం కాదు. కానీ నాకెప్పుడు అర్థమైంది అత్తయ్య. తన మోసాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి నన్ను ఫూల్ని చేశారు, తనని సపోర్ట్ చేశారు. నక్షత్ర, అదుగు అదే వరుస. నువ్వు నీ చిన్న కొడుకు అనుక్షణం నన్ను దాని ముందు ఇన్సల్ట్ చేస్తూ వచ్చారు. కానీ బావ హ్యాపీగా ఉన్నాడని భరిస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఏం జరిగింది? బావ కన్న కలల్ని నాశనం చేసి, బావ మనసుని విరిచేసి, బావ భవిష్యత్తుని చీకటి చేసేసింది. అయినా దీన్ని క్షమించి ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అమ్మా, సూటిగా చెప్తున్నాను, నా కూతురి ఇంటి కోడలు కాకపోయినా నా అల్లుడు కోరుకున్న అమ్మాయితో ఆనందంగా ఉంటాడని ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్నాను. కానీ ఇక మీదట ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు. పదవే. ఐరేంద్రి, ఆగు. అవసరం లేదు వదినా. ఈ రోజుతో నేను నా కూతురు చచ్చిపోయాం అనుకోండి. మర్చిపోండి. కుదిరితే ఒక పిండం కూడా పెట్టండి. ఇక ఈ ఇంటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఐరేంద్రి, ఏమిటా మాటలు? మా మాటలు మీకు నచ్చవమ్మమ్మా? అత్తయ్యకి మేమసలు అక్కర్లేదు. ఇదిగో ఈ వసుంధర ఉంటే చాలు. ఐరేంద్రి, నేను చెప్తున్నాను విను. ముందు లగేజ్ లోపల పెట్టు. కుదరదు వదినా. ఈ వసుంధర ఉన్న ఇంట్లో మేము ఒక్క క్షణం కూడా ఉండం. ఐరేంద్రి, ఈ ఇల్లు నీది. నేను చెప్తున్నాను, ఈ ఇల్లు నీది. ఎవరి కోసమో నువ్వెందుకు వెళ్ళడం? అవునమ్మా, ఈ ఇంటి ఆడపడుచువి. నువ్వు ఇలా కన్నీళ్లు పెడుతూ బయటకెళ్తే ఈ ఇంటికి మంచిది కాదు. అయితే మేం కావాలో ఆ వసుంధర కావాలో తేల్చుకోండి. క్షమించండి మేడం, నేను మీ ఆదరణ అంగీకరించి వచ్చాను కానీ మీ బంధాలని విడదీయాలని కాదు. నా మూలంగా మీరెవరూ గొడవ పడకండి. నేనే వెళ్ళిపోతాను. నీకెందుకే అంత పౌరుషం? తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నావు, మమ్మల్ని రోడ్డున పడేశావు. ఆ బ్యాంకు వాళ్ళు ఇల్లు తీసేసుకుని మన గెంటేశారు. పెళ్లి కావాల్సిన మిమ్మల్ని పెట్టుకొని ఎక్కడ బతకాలి, ఎక్కడ చావాలి నేను? నానమ్మా, అత్తయ్య, అల్లుడు, అప్పు అమ్మ చెప్పినట్టు వాళ్ళని అవుట్ హౌస్లోనే ఉండేవండి. తను చేసిన తప్పుకి 2 ప్రాణాలు పోయాయి, మరో 2 రోడ్డున పడ్డారు. పాపం చేసిన వాళ్ళకి పరిష్కారం తప్పదు, కానీ దానికి కారణం మనం కాకూడదు. మీకు నేనంటే ఇష్టం అన్నారు కదా, నేను చెప్తున్నాను, మీరు లోపలికి వెళ్ళండి. నానమ్మా, మనం అవుట్ హౌస్ లో ఉండాలంట, విన్నావా? బా పర్వాలేదు లేవే. వసుంధర చేసిన పనులకి మనల్ని ఒక్క పూట కూడా ఇంట్లో ఉండనివ్వరు. కానీ దయతలిచి అవుట్ హౌస్లో ఉండమన్నారు. అంతకన్నా ఏం కావాలి? నోరు మూసుకొని ఉండు. నాకైతే వీళ్ళు అసలు ఇక్కడ ఉండడమే ఇష్టం లేదు. వసుంధర, తీసుకొచ్చి మిమ్మల్ని అవమానించాలని చేయలేదమ్మా. అలా అనుకో మేడం, మేమెక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. అవుట్ హౌస్ లోనే ఉంటాం. ఆనంద్, అమ్మా, వెళ్ళి అవుట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగేనమ్మా, రండి.
వసుంధరా మేడం, ఎవరేమనుకున్నా సరే నేనింకా నిన్ను నమ్ముతున్నాను కాబట్టే నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఈ ఇంట్లో అడుగు పెట్టబోయే పెద్ద కోడల్ని నువ్వు తీసుకొస్తావనే స్వార్థంతోనే మిమ్మల్ని వెంట పెట్టుకుని వచ్చాను. నా మీద ఇంకా నమ్మకం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మేడం. నన్ను మీరు మా అమ్మలాగే అర్థం చేసుకున్నారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నా కొడుకుని రాముణ్ణి చేసిన నువ్వు తను రాక్షసుడు కాకూడదంటే మళ్ళీ నీ అవసరమే ఉందనిపించింది. అర్థం చేసుకునే అడిగేయమ్మా. బేబీ ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నచ్చలేదు మామ్. నీకు నచ్చినవే తీసుకొచ్చి ఇంట్లో పెట్టానే. నేను చెప్తున్నది వస్తువుల గురించి కాదు, ఆ వసుంధర గురించి. దాన్ని ఇంట్లోంచి గెంటేసి మన సెలబ్రేషన్స్ పూర్తి చేసుకోకముందే మళ్ళీ అది ఇంటి గడప తొక్కింది. కాలు పెట్టి గడప తొక్కలేని మీ అత్తయ్య సుచిత్ర చేసిన పనిది. దాని మీద ఎందుకంత జాలి పడుతున్నారు మామ్? దాని ఫేస్ వాల్యూ బేబీ. నువ్వు కళ్ళార్పకుండా దాని మొహం వైపు అర నిమిషం చూస్తే చాలు అయ్యో పాపం అనిపించి ఆస్తి మొత్తం రాసేయాలనిపిస్తుంది. బ్రహ్మదేవుడు దాన్ని అలా చెక్కాడు. ఆ దేవుడు చెక్కి ఎక్కడో వదిలేలేదు మామ్. మళ్ళీ అది బాగున్న చోటుకే దాపరించింది. రెండో బ్రహ్మ చిత్రసేన్ గారు కూడా దాని ముఖ చిత్రాన్ని గీశాడన్న సంగతి మర్చిపోవద్దు. ఏ రోజైనా ఆ నిజం బయటపడిందనుకో, మనం బయట ఉంటాం. కూల్ బేబీ. జరగని దాన్ని జరుగుతుందని భయపడితే ఎలా? అసలే ఆడవాళ్లకు ఒంట్లో రక్తం తక్కువ ఉంటుంది. ఆవేశంతో మరిగితే ఇంకా తక్కువ అవుతుంది. అందుకే ఆలోచించమంటున్నాను. అది వచ్చేసింది మామ్. ఇక ఆలోచించేదేముంది? ఇంతకు ముందైతే సాయంత్రం 6 అయితే డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు దాని పేరెంట్స్ కూడా పైకి పోయారు కదా. దాని చెల్లిని నానమ్మని వెంట పెట్టుకొని వచ్చింది. ఆశ్రయం ఇచ్చిన అత్తయ్య ఎంత బాగా చూసుకుంటుందో నాకు తెలుసు. ఇక అది ఎప్పటికీ వెళ్ళదు. నువ్వే పంపించు. ఊరుకుంటారా? నువ్వు వాళ్లను మా వదిన తీసుకొచ్చిందని భయపడుతున్నావు. కానీ అది మా అమ్మకు కూడా ఇష్టం లేదు. వంశీ ఎలాగో దాన్ని అసహించుకుంటున్నాడు. ఇప్పుడు అసహించుకుంటున్నా, నిజానికి హార్ట్ ఫ్రెండ్ కోసం తప్పిస్తున్నాడు. అది ఇదే కదా, అదే నా బాధ. ఒకవైపు ప్రేమ, ఇంకోవైపు ద్వేషం. రెండోది ఎక్కువైతే మొదటిది కనుమరుగైపోతుంది. నక్షత్ర, ఆ జోగేంద్ర గాడు ఎలాగో నీకు పరిచయం అన్నావు. దాని మెళ్ళో వాడు తాళి కట్టడానికి నువ్వు కోఆపరేట్ చేయి. అవుట్ హౌస్ లో ఉన్నదానికి పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళిపోతుంది. పీడ వదిలించుకోవడానికి సులువైన మార్గం ఇది. అది కూడా వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ అవుట్ చేయడమే.
రేయ్, అంత ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్లో అడావిడిగా చేసిన జరగని పెళ్లి ఇప్పుడు సింపుల్ గా జరిగిపోతుంది చూసారా? నీ లక్ అన్నా. అంతే కదరా, ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు దక్కుతుందనే అప్పుడే తెలుసుంటే ఇంత ఖర్చు అయ్యేది కాదు కదరా. సార్ ఎందుకైనా మంచిది సంతకం పెట్టించేయమంటారా? నువ్వు ఉండవయ్యా రిజిస్టర్. రై, మొత్తానికి నా పెళ్లి అయిపోతుందిరా. ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవ్వదన్నా? ఏయ్, మధ్యలో మాట్లాడితే పగులుతుంది ఎదవా. నోరు మూసుకో. ఏయ్, సార్ ఎందుకైనా మంచిది సంతకం పెట్టించేయమంటారా? నువ్వు ఉండవయ్యా రిజిస్టర్. కాంతం, ఏ కాంతం? ఏంటి వీళ్ళు అప్పు కట్టేస్తానని చెప్పి సామాన్ లోపల పెట్టుకోలేదు? ఇవి కూడా మనం లోపల పెట్టాలేటి? లవ్ మ్యారేజ్ కదా, వాళ్ళు మాత్రం లవ్లీగా హ్యాపీగా ఉంటారు, మనం మాత్రం లోన్లీగా బాధలు పంచుకోవాలి. కాంతం, కాంతం, ఏ కాంతం? కాంతం, కాంతం, ఎక్కడా? కాంతం, ఏ కాంతం? వజు, ఏ కాంతం? వచ్చేసా రిజిస్టర్ గారు, పట్టాలు, పూలదండలు, తాళిబట్టి కూడా తెచ్చేసా, తాళిబట్టి కూడా తెచ్చేసా. కాంతం, వజు, అలెక్యా, కాంతం. ఏంటి ఎవరు కనబడట్లేదు? ఏమో అన్నా. నా మొహం చూస్తారేట్రా, చూడండి నిలబడి. అలాగేనా? కాంతం, వజో, రై ఎక్కడ తెచ్చారు? రై వజో, వజో, అన్నా గదిలో ఎవరు లేరనా? ఇటు చూడరా. ఆ, కాంతం, ఆ గదిలో కూడా ఎవరు లేరనా? రై అటు చూడరా, సరిగ్గా చూడండి. రై వజో, 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 వజో. అన్నా ఇల్లంతా వెతికి లేరనా? లేరా? ఎక్కడికి వెళ్ళిపోయారా? సంతకం పెట్టించమంటారా సార్? పదండి బయటికి. కాంతం, కాంతం, ఐస్ కాంతం, ఏ కాంతం? కాంతం, ఇటు రండి ఒకసారి. ఏంటండి? కాంతం వాళ్ళు వెళ్ళిపోయారండి. సార్ సంతకం పెట్టించేయమంటారా? సార్ మీకు దండం పెడతాను సార్, కాసేపు ఊరుకోండి సార్. మీరు చూడమ్మా, ఎక్కడికి వెళ్ళారు కాంతం వాళ్ళు? వసుంధర డ్యూటీ చేసేది కదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ముగ్గురు అక్కడే ఉందరు రండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. నిజమా? కాంతం కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారండి. మధ్యలో నన్నెన్నాళ్ళు చేశారు అంతేలేరా, ఆఖరి కాంతం కూడా హ్యాండ్ ఇచ్చింది. సార్ సంతకం పెట్టించేయమంటారా సార్? మ్మ్? ఈ బంగళాలో చక్కగా మహారాణిలా ఉంటాననుకున్నాను. ఇలా అవుట్ హౌస్ లో ఉండాల్సి వచ్చింది. కానీ నా మనవరాల అలేఖ్యకి ఆనందంతో పెళ్లి గాని అప్పుడు తిప్పుతుంది కాంతమ్మ చక్రం. ఈ జోగ్గాడు ఫోన్ చేస్తున్నాడేమిటి? అమ్మో, వీడు ఫోన్లు ఎత్తకపోవడమే మంచిది. వాడికి అసలే మెంటలు. స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను. సచివా,
ఏంట్రా కాంతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది? తెలియదన్నా. నీకేం తెలీదురా, అన్నీ నాకే తెలుసు. అందుకే ఎర్రి పప్పం చేసింది. సార్ అయితే ఇప్పుడు పెళ్లి లేదా? మరి సంతకం? ఇటువంటి మనందరం పెట్టుకుందా పెన్నది దా పెట్టుకుందా. సార్ 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 నాకు ఆల్రెడీ పెళ్ళయింది సార్. ఊరు నా ఎర్రి రిజిస్టరు. పెళ్లి కూతురు లేదు అక్కడ, పెళ్లి కొడుకు మాత్రమే ఉన్నాడు. సారీ అన్నా. పర్లేదు లేరా, సిచ్యువేషన్ కరెక్ట్గా. నా కర్మ ఇలా కాలిపోయింది, ఏం చేస్తాం? కానీ కాంతాన్ని మాత్రం వదలండ్రా. నన్ను నమ్మించి నా రాకుమార్ని తీసుకెళ్లిపోయింది. ఈ రోజు నుంచి నా స్థావరం ఈ ఇల్లే. వాళ్ళని మళ్ళీ ఇక్కడకు రప్పిస్తా. పెళ్ళి అప్పుడు పెట్టుకోండి సార్, సంతకాలు ఇప్పుడు పెట్టించేస్తాను. తల్లిదండ్రుల్ని చంపిన వాణ్ణి పిల్లల్ని లేపేలేనా? మిమ్మల్ని పంజరంలోకి పట్టుకొచ్చి ఇక్కడ బంధిస్తాను. కాంతం, జీవితంలో మళ్ళీ ఇక్కడికి రానివ్వరు అనుకున్నాను నాన్న. కానీ మీరు లేక నేను చెల్లెలు అనాథలమవుతామని సుచిత్ర మేడం మమ్మల్ని ఆదరించి ఆశ్రయం ఇచ్చారు. అమ్మా, నీకు మాటొచ్చిన మొదటిసారి వంశీ సార్ని పెళ్లి చేసుకోమని చెప్పా. ఎందుకలా చెప్పావో ఆలోచిస్తుంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ ఎవరి మీద ఆశపడి ఆధారపడి ఇక్కడికి రాలేదు. కేవలం తలదాచుకోవడానికి రాలేదు. తలదించుకునేలా చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి వచ్చాను. నేను చేసే ప్రతి పనికి మీ ఆశీర్వాదం, నేను వేసే ప్రతి అడుగుకి మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాను. అవునమ్మా, బతికున్నప్పుడు మాట్లాడకుండా పోయాక ఫోటోలతో మాట్లాడుతున్నావా? అమ్మా నాన్నలతో నేనెందుకు మాట్లాడలేదు నాన్నమ్మా? ఎక్కడ మాట్లాడావే? తెల్లారగానే ఇస్త్రీ బట్టలు వేసుకుని టిప్పు టాపుగా రెడీ అయ్యి ఆ వంశీబాబు కారులో పడి వెళ్ళిపోయేదానివి కదా. మీ అమ్మకు నోరున్నప్పుడు వసు వసు ఇదిగో ఇడ్లీ తినిపోవే, ఉప్మా తినిపోవే, అరిటాకు నాకిపోవే అని గొంతు చించుకునేది. గొంతు మోగబోయినప్పుడేమో మీ నాన్న వంక చూస్తే వాడేమో కాఫైనా దాగిళ్ళమ్మ చిలకమ్మ రావమ్మ అంటే టైం లేదు నాన్న అని ఓడాయించేదానివి కదా. చివరికి వాళ్ళ టైం అయిపోయేలా చేసావమ్మా. చెయ్యడం ఏమిటే, నువ్వే వాళ్ళిద్దరిని చంపేశావు. నాన్నమ్మ, దయచేసి అలా మాట్లాడకు. అబ్బో, నేనొక్కదాన్నే అంటలేదమ్మా. ఇందాక విన్నావు కదా, ఆ నక్షత్ర వాళ్ళమ్మ కూడా ఇలాగే అంది. నువ్వు చేసిన ఘోరమైన పాపాలు పోవాలి అంటే ఇలా ఫోటోల ముందు దీపాలు వెలిగిస్తే సరిపోతే, నా మనవరాల అలేఖ్యని ఈ ఇంటికి చిన్న కోడల్ని చెయ్యాలి నువ్వు. నేనే పాపం చేయలేదు నానమ్మ. అలాంటప్పుడు ఇలా చెప్పి నాతో నిజంగానే పాపం చేయించాలనుకుంటున్నావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత పొగరే నీకు!
అలేఖ్యని ఆనంద్కిచ్చి పెళ్లి చేస్తే నీకు పాపం అవుతుందా? నువ్వు ఇలా మాట వినవే. మాటివ్వు నాకు ముందు. మాటివ్వు, ప్రమాణం చేయి. నువ్వు ఇలా ఎందుకు పెట్టావే? నానమ్మ